Hello friends, welcome back to Mom's Yummyfood kitchen channel. ఇవాల్టి స్పెషల్ హై ప్రోటీన్ రిచ్ దోస. ఈ దోస హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి రైస్ ఫ్లోర్ బదులుగా ఇలాంటి మిల్లెట్స్ యూజ్ చేసి ఈ దోసాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపగుండ్లు, 1 కప్పు పెసర్లు అండ్ హాఫ్ కప్పు సామెలు లిటిల్ మిల్లెట్స్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఒక 6 to 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఈ పప్పు మొత్తాన్ని ఈ విధంగా వాష్ చేసేసుకొని ఈ పప్పులో నుంచి కంప్లీట్గా వాటర్ని తీసేయాలి. వాటర్ని తీసేసిన తర్వాత ఈ పప్పుని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. పప్పు మొత్తం మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అండ్ అంతే ఒక అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కను వేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని మిక్సీ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని మిక్సీ వేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మిక్సీ వేసుకున్న పిండిని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా పప్పు మొత్తాన్ని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కాస్త పులవటానికి బేకింగ్ సోడాని ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ సోడా వేసుకొని పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి దీనిని కదపకుండా ఒక 3 to 4 అవర్స్ పాటు ఉంచేసేయాలి. మూత మీద ఏదైనా బరువు వస్తువుని పెట్టేస్తే మనకి పిండి త్వరగా పొంగిపోతుంది అనమాట. 4 అవర్స్ తర్వాత పొంగిన పిండి నుంచి వేరొక గిన్నెలోకి కాస్త పిండిని తీసుకొని అందులో కొన్ని వాటర్ కలుపుకొని పిండిని కాస్త లూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము దోశని వేసుకోవాలి. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత దీని మీద తురుముకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. అండ్ అంతే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అండ్ ఇందులోనే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్కి బదులుగా నేను ప్యూర్ ఘీని యూస్ చేస్తున్నానండి. రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కూడాను ఘీ యూస్ చేస్తే వెయిట్ లాస్ త్వరగా అవుతారు. సో ఆయిల్ ప్లేస్లో ప్యూర్ ఘీని రిప్లేస్ చేసుకోండి. ఈ విధంగా ఘీని మొత్తం అప్లై చేసుకోవాలి. 2 minutes తర్వాత మనకి దోశని సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని ఒక 2 minutes సెకండ్ సైడ్ కూడా కాల్చుకొని తీసుకుంటే మనకి వేడిగా ప్రోటీన్ రిచ్ మిల్లెట్ దోశ రెడీ అయిపోతుంది. ఎంతో హెల్దీ అయిన దోశ. నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.